హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. ఈరోజు నేను మీకు 8 శివలింగాలు, అష్టలింగాల గురించి చెప్పబోతున్నానండి. అరుణాచలంలో ఉన్నటువంటి 8 అష్టలింగాల గురించి చెప్పబోతున్నాను. నిన్నటి వీడియోలో మీకు గిరి ప్రదక్షిణ గురించి చెప్పానండి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలానే అరుణాచలేశ్వర దేవాలయం గురించి కూడా, దాని యొక్క చరిత్ర గురించి కూడా చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఈరోజు మీకు 8 శివలింగాలు, అష్టలింగాల గురించి చెప్పబోతున్నానండి. చూడండి, తప్పకుండా వినండి. భారతదేశంలోని తమిళనాడులోని తిరువన్నామలైలోని అరుణాచల కొండ చుట్టూ అష్టలింగాలు లేదా 8 లింగాలు. తిరువన్నామలై శివుని పంచభూత దేవాలయాలలో ఒకటైన అరుణాచలేశ్వర దేవాలయానికి ప్రసిద్ధి చెందింది. గిరివలం లేదా అన్నమలై కొండకి ప్రదక్షిణ చేయడం తిరువన్నామలై ఆలయంలో ముఖ్యమైన లక్షణం. కొండ చుట్టూ వివిధ దేవతలచే ప్రతిష్ఠించబడిన 8 శివలింగాలు ఉన్నాయి మరియు వాటిలో ప్రబలమైన నవగ్రహాలు ఉన్నాయి. ప్రతి లింగాన్ని ప్రార్థించటం వల్ల సంబంధిత నవగ్రహాల ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కొక్క లింగం గురించి చెప్తానండి. ఫస్ట్ ఇదండి ఇంద్రలింగం అండి. ఇది గిరివాలంపై ఉన్న మొదటి లింగం మరియు దాని ప్రధాన దిశగా తూర్పు ఉంది. ఖగోళరాజు లార్డ్ ఇంద్రునిచే స్థాపించబడినట్లు చెప్పబడింది. ఇంద్రలింగాన్ని నవగ్రహాలు లార్డ్ సూర్యుడు మరియు లార్డ్ శుక్రుడు ఆధిపత్యం చేస్తారు. ఇంద్రలింగాన్ని పూజించడం వల్ల భక్తులు దీర్ఘాయుషుతో మరియు శ్రేయస్సుతో దీవిస్తారు. ఇదేనండి ఇంద్రలింగం. నెక్స్ట్ మీకు అగ్నిలింగం వస్తుందండి. సెకండ్ అగ్నిలింగం అండి. లోటస్ ట్యాంక్ సమీపంలో ఉన్న అగ్నిలింగం గిరివాలంలోని అష్టలింగాలపై పూజించే రెండవ లింగం. అగ్నిలింగం ఆగ్నేయ దిశలో ఉంది. మార్గానికి కుడివైపున కనిపించే లింగం ఇదే. మిగిలిన అన్ని లింగాలు ఎడమ వైపున ఉన్నాయి. ఈ లింగాన్ని పూజించడం వల్ల భక్తుల రోగాల నుండి విముక్తి పొందుతారు, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు మరియు వారి జీవితంలో ఎలాంటి సవాళ్ళనైనా సులభంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. చంద్రుడు అగ్నిలింగం యొక్క ప్రధాన నవగ్రహం. ఇది యమలింగం అండి, మూడో లింగం. గిరివాలంపై మూడవ లింగం యమలింగం దక్షిణ దిశను ఆక్రమించింది. ఎర్రగ్రహం మంగళ చేత పాలించబడిన యమలింగం మృత్యుదేవుడైన యమభగవానుడు ప్రతిష్ఠించాడని చెబుతారు. సింహతీర్థం అని పిలువబడే ఒక పవిత్ర ట్యాంకి ఉంది. యమలింగాన్ని పూజించడం వల్ల భక్తులు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే ఈ యమలింగాన్ని దర్శించడం వల్ల అన్నీ తొలగిపోయి చాలా ఆనందంగా ఉంటారండి. మీకు చూపిస్తున్నానండి యమలింగం ఎలా ఉంటుంది ఏంటని. లోపల వీడియో తీయకూడదు కాబట్టి బయట మీకు చూపిస్తున్నానండి. తప్పకుండా చూడండి. తప్పకుండా అరుణాచలం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి ఈ లింగాలన్నిటినీ. నెక్స్ట్ 4వ లింగం నైరుతి లింగం. ఇది గిరివాలంపై 4వ లింగం మరియు దీని దిశ ఆగ్నేయం. రాహువు నైరుతి లింగం యొక్క ఆధిపత్య గ్రహం. ఈ లింగాన్ని రాక్షసుల రాజు నైరుతి ప్రతిష్ఠించాడు. శని తీర్థం అని పిలువబడే పవిత్ర ట్యాంక్ సమీపంలో ఉంది. ఆరోగ్యం, సంపద మరియు కీర్తి ఈ లింగానికి ప్రయోజనకరమైన అంశాలు. సంతానం లేదని బాధపడే దంపతులు నైరుతి లింగాన్ని పూజించడం వల్ల సంతానం కలుగుతుందని కూడా చెబుతారు. ఈ నైరుతి లింగం దగ్గర మనకి నెమళ్ళు అలానే జింకలు కూడా కనిపిస్తాయండి. తప్పకుండా వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ నెమళ్ళని, జింకలను కూడా తప్పకుండా చూడండి. సూర్యలింగం అండి. ఈ సూర్యలింగానికి సూర్యుడు అధిపతిగా ఉంటాడండి. సూర్యలింగం. నెక్స్ట్ వరుణలింగం. వరుణదేవుడు ప్రతిష్ఠించిన వరుణలింగం పశ్చిమ దిశను సూచిస్తుంది. ఈ లింగంలో శనిదేవుడు నవగ్రహంగా ఉన్నాడు. ఇక్కడ వరుణ తీర్థం ఒక పవిత్ర ట్యాంకి ఉంది. భక్తులకు అనారోగ్యం, ముఖ్యంగా నీటి సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుందండి ఇది. నెక్స్ట్ వాయులింగం. వాయువ్య దిశను ఆక్రమించి వాయులింగాన్ని వాయుదేవుడైన వాయు భగవాన్ ప్రతిష్ఠించారు.
కేతువు ఈ లింగం యొక్క ప్రధాన గ్రహం. ఈ లింగాన్ని పూజించడం ద్వారా భక్తులకు గుండె జబ్బులు, కడుపు సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు మరియు సాధారణ అనారోగ్యం నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ వైట్ పిల్లి ఉంటే మా బాబు ఆడుకుంటున్నాడండి, ఊరికే తీసాను అట్లా. నెక్స్ట్ కుబేరలింగం. గిరివాలం మీద ఉన్న ఈ 7వ లింగం ఉత్తరం వైపు ఉంది. సంపదకు దేవుడైన కుబేరునిచే స్థాపించబడిన కుబేరలింగంలో బృహస్పతి, గురువు లేదా బృహస్పతి ప్రధాన గ్రహంగా ఉన్నాడు. కుబేరలింగాన్ని పూజించడం వల్ల సంపద మరియు జీవిత స్థితి మెరుగుపడడం ప్రయోజకరమైన అంశం. మనకు సంపద బాగా వస్తుందండి కుబేరలింగాన్ని పూజించడం వల్ల. వాయులింగం గురించి చెప్పాను కదండి. ఊపిరితిత్తుల సమస్యలు మరియు సాధారణ అనారోగ్యం నుండి ఉపశమనం లభిస్తుందండి వాయులింగం వల్ల. ఈ లింగం యొక్క ప్రధాన గ్రహం వచ్చేసరికి కేతువు అండి. ఇది వచ్చేసరికి కుబేరలింగం అండి. ఈ చంద్రలింగం అండి. చంద్రలింగానికి చంద్రుడు అధిపతి అండి. ఇక్కడ చూపిస్తున్నాం కదండి చంద్రలింగం అండి. ఇది ఈ మెయిన్ అయితే 8 లింగాలండి. మామూలుగా సూర్యలింగం, చంద్రలింగం అనేది మనకి మధ్యలో కనిపిస్తుందండి. ఇది చంద్రలింగము. మనకి టోటల్గా మెయిన్ అయితే 8 లింగాలని చెప్పాను కదండి. 8 లింగాలు మెయిన్ లింగాలండి. ఇది చంద్రలింగం. మనకు మధ్యలో సూర్యలింగం, చంద్రలింగం కనిపిస్తాయి. 8 లింగాలతో పాటు మనకి ఆ 2 లింగాలు కనిపిస్తాయండి. నెక్స్ట్ అండి లాస్ట్ అండి కుబేరలింగం తర్వాత ఈశాన్యలింగం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కుబేరలింగం. గిరివాలం మీద ఉన్న ఈ 7వ లింగం ఉత్తరం వైపు ఉంది. సంపదకు దేవుడైన కుబేరునిచే స్థాపించబడిన కుబేరలింగంలో బృహస్పతి ప్రధాన గ్రహంగా ఉన్నాడు. కుబేరలింగాన్ని పూజించడం వల్ల సంపద మరియు జీవిత స్థితి మెరుగుపడడం ప్రయోజకరమైన అంశం అండి. ఇదేనండి లాస్ట్ లింగం, అదే ఈశాన్యలింగం అండి. ఈశాన్యలింగం గిరివాలం మార్గంలో 8వ లింగం మరియు ఈశాన్య దిక్కుకు అభిముఖంగా ఉంటుంది. ఈ లింగం ఈశాన్యన్ చేత స్థాపించబడింది మరియు లార్డ్ బుధ దాని ఆధిపత్య నవగ్రహం. ఈశాన్య లింగాన్ని పూజలు చేయడం వల్ల భక్తులకు మనశ్శాంతి కలుగుతుందండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.